కోటి గుడులకు తులసి వనముకు నివాస స్థలం. చెవులు శంకు చక్రములు, కళ్ళు కలువరేఖలు సూర్యచంద్రులు, ముక్కు సంపద, నాలుక శ్రీమన్నారాయణ స్వరూపం, దంతములు సమస్త దేవతా స్వరూపాలు, పళ్ళు పరమేశ్వరిని స్వరూపం, నోరు సమస్త బ్రహ్మాండ స్వరూపం, సమస్త ఐశ్వర్యాలకు గోమాతైన నిలయం. అష్ట ఐశ్వర్యాలు గోవులోనే నివసిస్తాయి. గోలక్ష్మి సేవతో రైతు ధనవంతుడవుతాడు. పాడి పంటలు తాను అనుభవిస్తూ ఇతరులకు కూడా పంచుతాడు. కనుక గోవు ఉంటే సమస్త ఐశ్వర్యాలు ఉన్నట్లే అన్నది అధర్వణ వేదం. వేదాంతములు అంటే వేదముల చివరి భాగంలో ఉండే ఉపనిషత్తులే, సమస్తమైన ఉపనిషత్తులే గోవులు. వేదములలోని వేదాంతములలోనూ ప్రతిపాదింపబడిన ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణునిగా అవతరించి గోపాలుడై, గోవిందుడై, గోవర్ధనుడై గోవుల వెంట తిరిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులతో చెప్పబడిన విషయములలోని సారాంశమంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీతామృతం అనే గోవు పాలు. గీతామృతం అనే గోవు పాలు అర్జునులే దూడ. మంచి బుద్ధిమంతుడైన జ్ఞానియే గోక్క. పై వాటన్నింటినీ అనుభవంలోనికి తెచ్చుకునేవాడు. పంచపాండవులలో ఒకడైన సగదేవుడు పశువైద్య శాస్త్రాన్ని రచించాడు. శరకము, సుశ్రుతము, ధన్వంతరి, భావప్రకాశము మొదలైన ఆయుర్వేద గ్రంథాలెన్నో గోవుల వలన కలిగే ప్రయోజనాలను వర్ణించలేమని, లెక్కించి చెప్పలేమని అన్నాయి. గోవులు వేదాలు, ప్రతివతాశ్రీలు, సత్యవాదులు, వినయశీలరు, దానశీలరు ఇంకా ఈ భూమిపై నలయాడుతున్నారు.